ఎందుకు? ఒబేదేవుని దీవించుకున్నట్టుగా కూడా దీవించబడాలని. ఆనాడు దావీదుకు తోడుగా ఉన్నట్టుగా ఈ ఇంట్లో నివసించే వారికి తోడుగా ఉండాలని. తోడు ఉండాలంటే ఆయన ఉండాలి కదా. ప్రార్థన చేసుకున్నాం వెళ్ళిపోతే ఆయన లేకపోతే ప్రార్థన చేసుకున్నాం, చక్కగా తింటున్నాం, ఉంటున్నాం, ఆయన రావట్లేదు, ఆయనకు తగ్గట్టుగా ఇల్లు లేదు, మరి ఎలా అప్పుడు? గమనించండి, నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను, నాకు ఇచ్చిన సమయం అయిపోతాను. ఒకరోజు అబ్రాహాము ఎండవేళ ఓ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన దూరం నుంచి చూశాడు, 3 మనుషులు ఆ దారి గుండా వస్తుండదు. చూసిన ఆయన తొందరగా లేచి వాళ్ళని ఎదుర్కోవటానికి వెళ్ళి సాష్టాంగపడి, నా ఇంటికి రండి, నా ఇంటి దగ్గర మీరు కొద్దిసేపు కథ తీర్చుకోండి అని వాళ్ళని బ్రతిమలాడుతున్నారు. వాళ్ళు కాదనే కాదు. ఆయన మళ్ళీ అది బిల్డింగ్ కూడా కాదు, గుడారం అని రాయకూడదు. ఆ మాటలు ఆదికాండం 18 రాయకూడదు. నీ దాసుడి ఇంటికి రమ్మని చెప్తే వచ్చారు. చూడండి, అప్పటికి 99 ఏళ్ల వయసు కలిగిన వాడు అబ్రాహాము. అబ్రాహాము దేవుడు 75 ఏళ్ల కలిగిన వాడని మనకు రుజువు. 75 నుంచి 99 అంటే ఒక 24 సంవత్సరాలు అయింది. 24 సంవత్సరాల క్రితం దేవుడు ప్రామిస్ చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తాను, ఇక మిగతావన్నీ కూడా ఇస్తానన్నాడు. అన్ని ఇచ్చాడు. అంతకుముందు 1-2 సార్లు కూడా అబ్రాహాము మాట్లాడాడు ప్రార్థన చేస్తూ దేవుడితో, ఎన్ని ఇచ్చినా నాకేమీ లాభమయ్యా, నాకు కుమారులు లేరు కదా, నాకు సంతానం లేదు కదా, ఈ పనివాడు నాకు నమ్మకమైన వాడు, ఇతడి కంటే నమ్మకమైన వాడు నాకు కొడుకుంటాడా, ఇదే నా ఇంటికి వారసు అంటే కుదరదు. నీకు నేను నీ భార్య ద్వారా నేను కుమారుని ఇస్తా, వాడే నీ సంతానం, నీ వారసుడు. ఇన్ని సంవత్సరాలు జరిగింది. ఇదిగో ఈ మనుషులు దేవదూతలకు సాదృశ్యంగా ఉన్నారు. వారు అడుగు పెట్టిన ఆ మరుసటి ఆట ఆ ఇంటిలో దేవుడు చెప్పింది నెరవేర్చుకోండి. ఆమేన్. మనం అనుకుంటాం కదా, ఆ తెల్లారి 2వ రోజు సొదొమ గొమొర్రా పట్టణాలు అక్కడ కూడా